సో హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్న రివ్యూ విత్ నిఖిల్ అనే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి ఆలో పెట్టుకోండి. సో ఎలాంటి సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ నేరిప్పాయా మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నేరిప్పాయా మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అయితే మనకు సన్నెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బుల్చుక్ మాఫ్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే May 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన సారంగపాణి జాతకం మూవీ అన్నమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ May 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు సారంగపాణి జాతకం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో సారంగపాణి జాతకం మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 23 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సల్మాన్ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సికిందర్ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ May 25 నుంచి అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీని అయితే వాళ్ళు కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు థియేటర్లో రిలీజ్ ఎత్తర్ ఫ్లాప్ అయినా కూడా మనకైతే చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ May 25 అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సికిందర్ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు May 25 కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆది పిని శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఎందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీ థియేటర్లో రిలీజ్ ఏకంగా 5 months అవుతున్నా కానీ ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈసారి పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకున్నారు. సో ఈ May 25 నుంచి అయితే పక్కాగా అయితే శబ్దం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి కానీ మనకు రిలీజ్ కాకపోతే ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఈ May 25 అయితే పక్కాగా అయితే శబ్దం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జింకానా మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ May 25 నుంచి అయితే మనకి ఈ జింకానా మూవీని కూడా మనకైతే వాళ్ళు అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మనకైతే ఈ నెట్ఫ్లిక్స్లో అయితే 2 మూవీస్ అయితే మనకు అయితే May 25 అయితే రిలీజ్ అయితే అవుతున్నాయి. సో మనకు సికిందర్ అండ్ ఈ జింకానా మూవీస్ అయితే ఈ 2 మూవీస్ అనేవి మనకైతే ఓటీటీలోకి అయితే మనకు పక్కాగా అయితే May 25 అయితే మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సింగిల్ మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీ అనేక 1 month అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ జూన్ 2nd వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే వస్తుంది, అప్పుడైతే వీడియో అయితే చేస్తాను. సో ప్రెజెంట్ వచ్చేసి మనకి ఈ మూవీ పైన అప్డేట్ ఉన్నది ఏంటంటే మనకు June 2nd వీక్ నుంచి అయితే మనకి సింగిల్ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 83 మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా అయితే మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే నాని గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కేవలం 4 daysలోనే మనకు 100 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్ట్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. June 5 నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకి 83 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. మనకి 83 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మీకు అయితే డేట్ అయితే వచ్చేస్తుంది. June 5 అయితే పక్కాగా అయితే మనకి 83 మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అయితే మనకు కన్ఫామ్గా అయితే June 5 అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే 83 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చి రెట్రో మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ నుంచి వెళ్ళి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో 2 మూవీస్ అయితే ఒకటే డేట్ని అయితే మనకైతే రిలీజ్ అయితే అవబోతున్నాయి. సో June 5 వచ్చేసి మనకి రెట్రో మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే మనకి థియేటర్లో కూడా ఈ మూవీ సేమ్ రిలీజ్ డేట్కి అయితే మనకు 2 మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి అండ్ మనకు ఓటీటీలో కూడా సేమ్ డేట్ని అయితే మనకి ఈ మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాయి. సో June 5 అయితే మనకి రెట్రో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రెట్రో మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకు June 5 అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి.